నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? ఎన్ నాగమ్మ, మహిళా అధ్యక్షురాలు వనపర్తి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సీటు మాదంటే మాదే అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మేము కష్టపడి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈ రోజు మాదంటే మాదే అంటే ప్రజలు ఏం చేసిండ్రు, జనాలు ఏమనుకున్నారంటే సరే చూద్దాము మార్పు రాని అనుకొని వాళ్ళు కొంచెం టైం ఇచ్చిండ్రు. ఆ మార్పు నుంచి నష్టం వచ్చింది ప్రజలకు, కానీ లాభం రాలేదు. రైతన్నకు నష్టమే, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి నష్టం వచ్చింది. దాని నుంచి ఏం చేసిండ్రు, ఇప్పుడు ప్రజల లోపల చైతన్యం వచ్చింది. ప్రజల లోపల చైతన్యం వచ్చింది ఏమని, మేము అనవసరంగా మార్పు అని వీళ్ళని తెచ్చుకున్నాం కదా, మనం అందుకొరకమాట మళ్ళీ తిరిగి కారు గుర్తుకే ఓటేసి మన కేసీఆర్ సార్ని గెలిపించాలి. ఎందుకు కేసీఆర్ ని గెలిపించాలంటే వికలాంగులకు పెన్షన్ ఇచ్చిండు, విడోలో విధవ పెన్షన్, తర్వాత వచ్చి ఇంకొకటి ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఇవి చెరువులకు ప్రాజెక్టులు, కళ్యాణ షాది ముబారక్, ఇవన్నీ చేసి ఈ రోజుల్లో కొడుకులు తల్లులను హోములు ఆశ్రమంలో ఉంచుతున్నారు. ఆయన కన్న తండ్రి లాగా కన్న కొడుకులాగా ముసలోళ్ళకు పెన్షన్ ఇచ్చి ఇంత వాళ్ళు టీ బిస్కెట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటున్నారు. అంటే అది తలుచుకుంటున్నారు ప్రజల లోపల. ప్రతి ఒక్కరు మాకేం చెప్తున్నారంటే మాకు కేసీఆరే కావాలి. ఇప్పుడు రైతుల పరిస్థితి కూడా చూస్తున్నాం కదా, రైతుల గురికి ఇదే ఉంది కనుక మాకు కేసీఆర్ కావాలంటున్నారు. సున్నితమ్మనే గెలుస్తుంది, టిఆర్ఎస్ గెలుస్తుంది. జై కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, దాని గురించి 6 గ్యారెంటీలు ఏమి ఇవ్వలే కదా. బతుకమ్మ చీరలు అన్నారు, ఏముండయి, ఏడుండయి, ఎవరికి రాలే. ఎవరికి ఇచ్చిన ఏమి లేవు. ఫ్రీ బస్ ఏం చేయడానికి నెత్తిలో జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు తెలుసా. నీవెవరికి ఇవ్వాలి, ముసలి తల్లిదండ్రులకు ఇవ్వాలి, నిరుద్యోగులను బాగు చేయాలి, అదంటే ఒక లెక్కైన పాట. కానీ నీవెవరికి ఇస్తున్నావు? నీ బతుకమ్మ చీరలు ఆడుండయి, నీవిచ్చే నిరుద్యోగ భృతి ఆడుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ను ఆగమాగం చేసారు మీరు. దాని నుంచి ఆ తల్లిదండ్రులకు నష్టమే, పిల్లలకు నష్టమే. ఆనాడు పిల్లలు ఏమన్నారు, మాకు ఉద్యోగాలు కావాలి కనుక మార్పు కొరకు దండాడుతున్నాం అన్న. ఇప్పుడు అదే పిల్లలు ఏమంటున్నారు, మా చెప్పుతోటి మేము కొట్టుకోవాలమ్మా అని చెప్తున్నారు. అందుకని తెలంగాణనే వస్తుంది, సునీతమ్మనే గెలుస్తుంది. జై కేసీఆర్, జై తెలంగాణ.